పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి హస్తిన బయలుదేరారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. ఖర్గేతో పాటు హైకమాండ్ ముఖ్య నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ రిజల్ట్స్, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలకు వివరించనున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీపై కూడా పార్టీ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. రేపు తిరిగి హైదరాబాద్ కు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి హస్తిన బయలుదేరారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. ఖర్గేతో పాటు హైకమాండ్ ముఖ్య నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ రిజల్ట్స్, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలకు వివరించనున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీపై కూడా పార్టీ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. రేపు తిరిగి హైదరాబాద్ కు రానున్నారు సీఎం రేవంత్. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి హస్తిన బయలుదేరారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. ఖర్గేతో పాటు హైకమాండ్ ముఖ్య నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ రిజల్ట్స్, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలకు వివరించనున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీపై కూడా పార్టీ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. రేపు తిరిగి హైదరాబాద్ కు రానున్నారు సీఎం రేవంత్, మంత్రులు. రైటిక సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, హస్తిన టూర్లో సీఎం ఎవరెవరితో భేటీ అయ్యే అవకాశం ఉంది? జ్యోతి, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, సో వీళ్ళతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్ళారు. సో ఈ ఢిల్లీలో మేజర్గా ఇవాళ జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి మేజర్గా ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. తర్వాత వచ్చినటువంటి మెజారిటీ ఎంత, ఎట్లా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు, దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్లారు, ఏంటి ప్రచారానికి సంబంధించి, తర్వాత రాష్ట్రంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి, తర్వాత అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తెలంగాణ ప్రజలు పాజిటివ్గా ఎట్లా ఉన్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పెద్దలకు చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇక నిన్న ఏదైతే రిజల్ట్స్ ప్రకటించారో నవీన్ కుమార్ యాదవ్కి సంబంధించి, ఆ నవీన్ యాదవ్ని కూడా ఇవాళ ఖర్గేతో కల్పించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, తర్వాత జూబ్లీహిల్స్ అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ, తర్వాత కాంగ్రెస్కు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ను ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు, ఎట్లా నమ్ముతున్నారు, సో ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాల విషయంలో ప్రజలు ఎట్లా ఉన్నారు, ఇంకా ఎలాంటి పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఏమేమి ప్రయారిటీగా తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణలో ఎలాంటి అంశాల మీద ప్రయారిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనే అంశాల మీదనే ఇవాళ మేజర్గా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలను కలిసి ఈ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అదే జోస్గా తీసుకొని ఇక లోకల్ బాడీ ఎన్నికలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 17న క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఈ నెల 17న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీదనే మేజర్గా చర్చించే అవకాశం ఉంటుంది. ఈ నెల 24న హైకోర్టులో కూడా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నెల 24 వరకు గడువు ఉంది. ఇక అంతలోపే క్యాబినెట్ సమావేశం నిర్వహించుకొని ఇక ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది, షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించాలి, తర్వాత ఇక బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి. మరి 42% కాంగ్రెస్ ఇస్తామని చెప్పేసి బీసీలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంత ఈ
న్యాయపరమైనటువంటి చిక్కుల కారణంగా తర్వాత కొంతమంది ఈ కోర్టును ఆశ్రయించడం కారణంగా అది ఆగిపోయింది. కాబట్టి ఇక ఈ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. సో మరి ఈ 42% రిజర్వేషన్లు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాబినెట్లో చర్చించి పార్టీ పరంగా 42% ఇవ్వాలా, లేదంటే మరే ప్రత్యామ్నాయ మార్గాలతో ముందుకెళ్లాలా, లేదంటే పాత పద్ధతిలోనే ఈ రిజర్వేషన్లు అమలు చేసి ఈ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలా అనే దాని మీద ఈ నెల 17న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఇవాళ ఏదైతే ఈ కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం కలుస్తున్నారో, సో దీని మీద కూడా చర్చించి ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ సంబంధించిన పనితీరు పైన, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు పైన ఎట్లాంటి వాళ్ళు దృష్టి ఉంది ఏంటి, సో ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా కాంగ్రెస్ పెద్దలను కలిసి వివరించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ అంశంలో కూడా చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఓవరాల్గా ఈ కాంగ్రెస్ సంబంధించి 2 ఏళ్ల పాలనకు సంబంధించి డిసెంబర్ 9తో 2 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఈ 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. తర్వాత ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు అమలు చేస్తున్నారో అమలు విషయంలో కూడా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. సో ఎక్కడ కూడా ఇందులో చిన్న పొరపాటు కూడా కానీ చిన్న ఇబ్బందులు కూడా ఎక్కడ తలెత్తలేదు. కాబట్టి మంచి ప్రజల నుంచి కూడా మంచి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి కూడా ఈ కార్యక్రమాలకు కూడా కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇట్లా ఓవరాల్గా ఈ 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయము, ఆ తర్వాత ఇక లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళే అంశము, తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి నామినేట్ పోస్టుల నియామకం, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించి కాంగ్రెస్ పెద్దలకు చెప్పే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇక సాయంత్రం వరకు కూడా కాంగ్రెస్ పెద్దలను కలవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి రేపు హైదరాబాద్ వచ్చే అవకాశం అయితే ఉంది. జ్యోతి.